ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 4వ రోజున నృసింహ పురాణంలో బ్రహ్మ ద్వారా ప్రపంచ నిర్మాణము, 9 విధములైనటువంటి సృష్టి రహస్యముల గురించి సూతులు వారు ఆ మనీశ్వరులందరికీ కూడా చెప్పినటువంటి విషయాలను మనం ఈ రోజున ఆ సృష్టి రచన ఏ ప్రకారంగా జరిగింది అనేటువంటి అంశాలను ఈ రోజున తెలుసుకుంటున్నాం. నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు కాదు, జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు కాదు, ముక్తి కోసము నేను మృక్కి వేడదగాని దండి భాగ్యంబు నిమిత్తంబు కాదు, నిన్ను పొగడ విద్య నేర్చిదినే గాని కుక్షి నిందెడు ఊటి కొరకు కాదు. పరమాధికంబునకు నే పాటుపడితి, కీర్తికి అపేక్షపడలేదు కృష్ణవర్ణ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దుష్ట సంహార నరసింహ దురిత దూర. బ్రహ్మ ద్వారా ప్రపంచ నిర్మాణం, ఆ 9 విధములైనటువంటి సృష్టి అంశములను సూతులు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. నైమిత్తిక ప్రళయ కాలంలో నిద్రించినటువంటి భగవంతుడైనటువంటి ఆ నారాయణుని యొక్క నాభయందు ఒక పెద్ద తామర పువ్వు పుట్టింది. దాని నుండి వేదాంగముల యొక్క అంతు చూసినటువంటి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అప్పుడు అతనితో నారాయణుడు ఇలా అంటున్నాడు, ఓ బుద్ధిశాలి, నీవు సృష్టి చేయమని చెప్పి మాయమయ్యాడు. ఆ బ్రహ్మకు చెప్తున్నాడు విష్ణుదేవుడు, నీవు సృష్టి చెయ్యాలి అని మాత్రమే చెప్పాడు. అంతర్ధానం చెందాడు. బ్రహ్మ ఆయనతో అలాగే అని చెప్పాడు. ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ ప్రపంచ సృష్టికి ఏమైనా సాధనం ఉందా అని ఎంత ఆలోచించినా ఆ బ్రహ్మదేవుడికి సాధనం ఆచూకి ఏమాత్రం కూడా తెలియలేదు. అప్పుడు ఆయనకి మిక్కిలి ఆగ్రహం కలిగింది, కోపం వచ్చింది. కాబట్టి రోషం రావడంతో ఆయన బుడిలో ఒక మగబిడ్డ కనిపించాడు. ఆ బిడ్డ బ్రహ్మ యొక్క కోపం చేత, క్రోధం చేత పుట్టాడు. అలా ఏడుస్తూ ఉన్నటువంటి పిల్లవాడిని చూసి ఏడవద్దు నాయన అని బుజ్జగించాడు. ఎన్నో విధంగా చెప్పాడు. బ్రహ్మ ఇలా చెప్పినటువంటి మీదట ఆ బాలుడు నాకు నామకరణం చేయవయ్యా అని అడిగాడు. ఇప్పుడు అతనికి రుద్రుడు అని నామకరణం చేశాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అంటున్నాడు, నీవు ఈ లోకాన్ని సృష్టించవలసింది అన్నాడు. అప్పుడు ఆ బాలుడు సమర్థత లేక తపస్సు చేయడానికి నీటిలో మునిగాడు. ఆ తరువాత ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ తన యొక్క కుడిని బొటన వేలు నుండి దక్షుడు అనేటువంటి 2వ కుమారుని పుట్టించాడు. అటు పిమ్మట ఎడమ బొటన వేలు నుండి అతని యొక్క భార్య పుట్టింది. దక్షుడు ఆ స్త్రీ ద్వారా స్వయంభవ మనువుని కన్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ మనువు ద్వారా ప్రజాసృష్టిని పెంపొందించాడు. ఓ మునివర్య, భూమిని సృష్టించినటువంటి బ్రహ్మదేవుని యొక్క సృష్టి రచన క్రమం అంతా కూడా నీకు వివరించి చెప్పాను. నీవు నా నుండి ఇంకా ఏం వినాలని అనుకుంటున్నావు అని లోమహర్షుని భరద్వాజుని అడిగాడు.
దానికి సమాధానంగా ఆ లోమహర్షునుడైనటువంటి భరద్వాజుడు ఇలా అన్నాడు: సూత మహర్షి, పూర్వం మీరు సంక్షిప్తంగా ఈ వృత్తాంతమంతా చెప్పే ఉన్నారు. ఓ బుద్ధిశాలి, ఇప్పుడు ఆది సర్గముల గురించి సవిస్తరంగా మా ఇందు దయ నుంచి వర్ణించి చెప్పవలసిందని ప్రార్థన చేశాడు. అప్పుడు సూతుడు అంటున్నాడు: వెనుకటి కల్పం పూర్తయిన తర్వాత రాత్రి నిద్రించి మేలుకొన్న పిమ్మట ఎక్కువ సత్వగుణంతో కూడుకున్నటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి భగవంతుడు బ్రహ్మ ఆ సమయంలో సమస్త ప్రపంచము కూడా శూన్యంగా చూచాడు. అలా బ్రహ్మస్వరూపుడైనటువంటి నారాయణుడు అందరికంటే కూడా గొప్పవాడు, ఊహంప శక్యం కానటువంటి వాడు, పూర్వులందరికంటే కూడా పూర్వుడు, ఆది లేనటువంటి వాడు, సమస్తము కూడా పుట్టడానికి కారణమైనటువంటి వాడు, ఈ జగత్తు పుట్టుటకు కారణమైనటువంటి బ్రహ్మస్వరూపుడైనటువంటి నారాయణ యొక్క విషయంలో పురాణములను ఎదిగినటువంటి విద్వాంసులు ఈ శ్లోకం చెబుతున్నారు. నరశబ్దానికి భగవంతుడు అనే అర్థం. అతని నుండి పుట్టింది కాబట్టి నారము అంటే నీరు, ఆ నీరు అయనం అంటే శయనం కనుక నీటి శయ్యపై పరుండినటువంటి పరమాత్మ కాబట్టి ఆయన్ని నారాయణుడు అని విద్వాంసులు పిలుస్తూ ఉంటారు. మనందరం కూడా భక్తి శ్రద్ధలతో నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ అని మనం ప్రార్థన చేస్తుంటాం. ఈ విధంగా కల్పాదిలో వెనుకటిలాగానే సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉండగా తన అజాగ్రత్త వల్ల తమోగుణ సృష్టి ఏర్పడింది. ఆ సమయంలో ఆ మహాత్ముని నుండి అజ్ఞానము, మోహము, భోగవంచ, కోపము, పట్టుదల అనేటువంటి 5 పేర్లు కలిగినటువంటి 5 విధములైనటువంటి అజ్ఞానం ఉంటుంది. మళ్ళా బ్రహ్మ పునఃసృష్టి కోసం ధ్యానం చేస్తున్నాడు. మరలా సృష్టి కోసం ధ్యానం చేస్తూ ఉంటే చెట్లు, పొదలు, తీగలు మొదలైనటువంటి గడ్డి రూపమైనటువంటి 5 విధములైనటువంటి కథలని ప్రాణుల యొక్క సృష్టి జరిగింది. ఆ సృష్టి బయట లోపల కూడా ప్రకాశం లేనటువంటి అజ్ఞానంతో ఆవరించబడినటువంటి జ్ఞానశూన్యమైంది. సృష్టి సిద్ధి చేసినటువంటి విద్వాంసులు దీన్నే ముఖ్య సృష్టిగా భావిస్తూ ఉంటారు. మళ్ళీ సృష్టి కొరకు ధ్యానం చేయగా బ్రహ్మ నుండి తిర్యక్స్రావం అనేటువంటి సృష్టి జరిగింది. అనగా పశువులు మొదలైన వాటిని సృష్టించబడ్డాయి అనే భావం. చతుర్ముఖమైనటువంటి బ్రహ్మ తిర్యక్స్రాస్త సృష్టి మనుష్యులకు ప్రయోజనకారి కాదని మళ్ళీ సృష్టి కోసం ఆలోచించాడు. అప్పుడు 3వ ఊర్ధ్వస్రోత సృష్టి బ్రహ్మ నుండి ఆవిర్భవించింది. ఇది సత్వగుణంతో కూడి ఉంటుంది. ఇదే దేవతల సృష్టి. అప్పుడు బ్రహ్మ ప్రసన్నుడి మరొక సృష్టి కోసం ఆలోచించాడు. మరలా బ్రహ్మ అర్వాక్స్రోతస్సను అనేటువంటి సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో వారే మానవులు అని చెబుతారు. వీరిలో ఈ మానవులలో సత్వరజస్తమో గుణాలు ఎక్కువ, తమో గుణం కూడా ఉంటుంది. ఇందువల్ల ఈ మానవులందరూ కూడా దుఃఖితులుగా ఉంటారు. ఎక్కువ పనిచేసేటువంటి స్వభావం గల వారే ఉంటారు. ఓ మునిశ్రేష్ఠ, నీకు అన్ని విధములా కూడా సృష్టి యొక్క క్రమాన్ని వర్ణించి చెప్పారు. మొట్టమొదటిగా ఉండే ఆ మొదటిది మహత్తత్వమైనటువంటి సృష్టి, రెండవది తన్మాత్రా సృష్టి, మూడవది వైకారక సృష్టి, ఇది ఇంద్రియ సంబంధమైనటువంటి, నాలుగవది ఉందే అది ముఖ్యమైనటువంటి సృష్టి. ఆ సృష్టి వృక్ష లతాదుల యొక్క సృష్టి. ఐదవది తిర్యక్స్రోత సృష్టి. ఆ తిర్యక్స్రోత సృష్టి ఏదైతే ఉందో దాన్ని తర్వాత ఆరవది ఊర్ధ్వస్రోత సృష్టి, ఏడవది అర్వాక స్రోత సృష్టి, ఇదే మానవ సృష్టి. ఎనిమిదవదైనటువంటిది అనుగ్రహ సృష్టి, 9వది రుద్ర సర్గము,
ఈ 9 సృష్టిలే ప్రజాపతుల నుండి పుట్టాయి. వీటిలో మొదటి 3 ప్రాకృత సృష్టులు, తర్వాత 5 కూడా వైకృత సృష్టులు. 9వదైనటువంటి కౌమార సృష్టి, అది ప్రాకృతం మరియు వైకృతం కూడా అని చెబుతారు పెద్దలు. ఈ విధంగా సృష్టి కార్యంలో ప్రయత్నించినటువంటి బ్రహ్మ నుండి పుట్టినటువంటి జగత్తు యొక్క పుట్టుకకు మూల కారణమై ప్రాకృత వైకృతమైనటువంటి సృష్టులు అన్నింటికీ కూడా ఆత్మరూపంగా తెలుసుకోదగినటువంటి అవ్యక్త స్వరూపమైనటువంటి పరమాత్మ, పరమేశ్వరుడు, పరంధాముడు, భగవంతుడైనటువంటి ఆ అనంతానంత దేవుడు తన మాయ యొక్క ఆశ్రయమును తీసుకుని ప్రేరేపించబడినటువంటి వాడై ఆయా వికారమును సృష్టిస్తూ ఉన్నాడు అని ఈ యొక్క 4వ రోజు మనం తెలుసుకుంటున్నాం. అనంతానంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంత రోగనాశాయ అనంత బాధానాశాయ అనంత సృష్టికారణాయ హే అనంతాయ దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.